అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్ విమర్శించారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖజానాలో డబ్బులు ఖాళీ అయిపోతే పెన్షన్ ఇచ్చే అవకాశం లేక 4 రోజులు వెనక్కి నెట్టారని, దీనేదో తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా, దీని ఏదో కూటమి సభ్యులు చేసినట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 1,35,000 మంది సచివాలయ సెక్రటరీలు ఉన్నారు. 15,000 సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా. 65,92,000 మంది పెన్షన్దారులకి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడు అవ్వాతాతల ఇంటికి వెళ్ళి సచివాలయ సెక్రటరీల ద్వారాగా పెన్షన్లు ఇవ్వడానికి కేవలం 3 రోజుల్లో ఇచ్చేయచ్చు. ఇదంతా రాజకీయంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి సభ్యులు పెన్షన్లు ఇవ్వడానికి అడ్డం పెడుతున్నారని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ వక్రీకరించి కేవలం రాజకీయంగా లబ్ధి పొందుదామని అందరూ సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని చెప్పి సెర్ప్ చైర్మన్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ యొక్క ఉన్నతాధికారి ద్వారాగా ఇవాళ సమాచారం పంపించి మీరు వాడవాడలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పెన్షన్లు ఇంటింటికి ఇవ్వనివ్వట్లేదు, అడ్డం పడుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం మీరు చేయబోతా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ వ్యవస్థ కన్నా ముందర మన విశాఖ నగరమే కనుక తీసుకుంటే యూసీడీస్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు పెన్షన్ ఇచ్చేవారు వార్డుల వారీగా. ఎవరైనా రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఇంత పెద్ద సచివాలయ వ్యవస్థ ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెన్షన్దారులందరినీ కూడా మండు టెండల్లో కేవలం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల మీద నిందలేయడానికి ఈ పన్నాగం పన్నుతా ఉంది. పెన్షన్ డబ్బులేమో 31వ తారీఖుని జమ చేయాలి సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులకి, ఇవాళ వాళ్ళ అసమధీయులకి. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కాంట్రాక్టర్లకి పెన్షన్ డబ్బుల్ని పప్పు బెల్లాలాగా పంచిపెట్టేశాడు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటాడు. పెన్షనర్ని రాజకీయంగా ఇవాళ వాడుకోవడానికి కుట్ర పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాకముందరా ప్రజల మధ్యన ఉన్నాడు ఈయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరం అయిపోయాడు. ఇప్పుడు అదే ప్రజల్లోకి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇచ్చుకొని కొడతా ఉన్నారు. అది చూసి ఓర్వలేక సిద్ధం సభల్లో ఇవాళ మమ్మల్ని సాగనంపుతారని చెప్పి అంటున్నారు. ఎవరు భయపడుతున్నారు సిద్ధం సభల్లో? దేనికి సిద్ధం అని మీరు ఎవరు చెప్తున్నారు? ఎవరు పారిపోతున్నారని చెప్తున్నారు? మీరు సిద్ధం సభల్లో మీరు చేసేటువంటి మాటల్ని ప్రజలు ఓర్వలేక జీర్ణించుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఫ్యాన్ గాలికి ఎవరు కొట్టుకుపోతారు? ఫ్యాన్ స్పీడ్గా తిరిగితే వైండింగ్ కాలిపోద్ది. ఇంట్లో ఒక్కపోతూ మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సలహాదారుల మాటలు విని ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి ఇవాళ పరిమితం అయిపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. పెన్షన్దారుల సొమ్ములతోని పెన్షన్దారులకు ఇవ్వాల్సినటువంటి సకాలంలో ఇచ్చేటువంటి పెన్షన్ల గురించి మీరు రాజకీయంగా ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మీద మీరు నెట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా పెన్షన్దారులకి ఇంటింటికి వెళ్ళి సచివాలయ వ్యవస్థ ద్వారాగా, సచివాలయ ఉద్యోగాల ద్వారాగా మీరు పెన్షన్లు 2 రోజుల్లో చెల్లించకపోతే
ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున మేము పెన్షన్దారుల పక్షాన మేము ఉద్యమిస్తామని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చెప్తా ఉంది. ఎప్పుడైనా మీరు చూసారండి విశాఖ నగరంలో క్రికెట్ స్టేడియంలో ఇంత దారుణంగా నిన్న జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, 1000 రూపాయల టికెట్ని 5000కి 6000కి బ్లాకుల్లో అమ్మారు.